మరి జడ్జెస్ ఎవరయ్యా అంటే ఇంకా నిజంగా అందరికి ఇష్టమైన క్యాండిడేట్లే ఉన్నారు. అందరూ కూడా బిగ్ బాస్ అంటే ఇది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఎవరంటే నిజంగా ముఖం మీద చెప్పేవాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు, ఇది తప్పు అని కరెక్ట్గా వాళ్ళ ముఖం మీద చెప్పేవాళ్ళే ఉన్నారు. వీళ్ళ తీర్పు మీదే మరి వీళ్ళని ఎవరు మెప్పించబోతున్నారు ఏందనేది కూడా, వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్లో పంపించబోతున్నారు అనేది అందరికి ఇష్టమైన పర్సన్సే అందరూ కూడా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శివన్ అయితే బాగుండిద్దని, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చినాడు, బయట కూడా చాలా స్ట్రైట్గా మాట్లాడే విధంగా ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా శివన్న ఉంటాడు అనుకున్నాం. అలాగే శివన్న ఒక జడ్జి. సెకండ్ వచ్చేటప్పటికి గీతామాధురి గారు కూడా రన్నరప్గా మిగిలారు. చాలా బాగా వాక్చాతుర్యం కానీ మాట విధానం కానీ కరెక్ట్గా మాట్లాడే విధానం షోలో కూడా చూసాం మనం, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిందో. కాబట్టి సెకండ్ జడ్జి వచ్చేటప్పటికి గీతామాధురి గారు. సెకండ్ వచ్చేటప్పటికి రాహుల్ చిప్లిగంజ్ కూడా బిగ్ బాస్లోకి వచ్చారు, విన్నర్గా నిలిచారు. మరి రాహుల్ గారు కూడా వస్తున్నారంటే ఈ ముగ్గురు జడ్జెస్, మరి ఈ ముగ్గురు జడ్జెస్ ఓకేనా, వీళ్ళు ఓకేనా, ఇంకెవరైతే బాగుంటుంది అనేది మీ దృష్టిలో కామెంట్ చేయండి.